జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే వచ్చాయి. ఇక్కడ కేటీఆర్ సభ గూడా ఈ రోజైతే పెట్టడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మనకి కేతమ్మ గూడా కనిపించింది. జవహర్ నగర్‌లో ఫైర్ బ్రాండ్ అని గూడా చెప్పుకోవచ్చు. తను బిగ్ బాస్ దాకా గూడా వెయ్యింది. బిగ్ బాస్‌లో అగ్ని పరీక్ష దాకా అనేక పోరాటాలైతే చేసింది. మాట్లాడదాం మరి జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేతమ్మ చెప్పండి ఎట్లా ఉన్నారు? ఏంటి? అందరికి నమస్కారం, సభకు నమస్కారం. తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి. జై తెలంగాణ. బై ఎలక్షన్లు వచ్చినాయి అబ్బా. బై ఎలక్షన్లు వచ్చింది, చచ్చిపోయింది కూడా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. నిలబెట్టింది కూడా ఇప్పుడు మేము సునీత, ఆమె ఎవరో పేరు నాకు సరిగా తెలియదు. ఆమె గెలుస్తుంది, గెలిపిస్తున్నాము. కారు గుర్తుకెత్తాము, ఎందుకంటే చెయ్యికి అనుబంధం తిన్నాము. చెయ్యి ఏం చేయలే మాకు. 200 హామీలు ఇచ్చిండు. మెయిన్ హామీలు 6 ఇచ్చిండు. 6లో ఏమి ఇచ్చిండు? ఇంటికి ఒక స్కూటర్ అన్నాడు, ఇంటికి తోలే బంగారం అన్నాడు, రైతులను కాపాడుతా అన్నాడు. మొన్న యూరియా కూడా ముసలోళ్ళు చచ్చిపోయారు చెప్పుల లైన్లు పెట్టి. ఊరు వేయలేని ఎమ్మెల్యేలు, ఊరు వేయలేని ఒక సీఎం అయినే మళ్ళీ గెలిచి చేసేది ఏం లేదు. మమ్మల్ని చెయ్యి గుర్తు కోటెత్తే ఆగమైపోతున్నాం. చెయ్యి గుర్తే కాదు, ఇప్పుడు ఈవెన్ గెలిపించుడు, మేడాన్ని గెలిపించుడు కాదు, ఎమ్మెల్యేగా వచ్చే 2 ఏళ్ళలో కూడా గెలిచేది మా కేసీఆరే. మళ్ళీ వచ్చేది మా టీఆర్ఎస్ పార్టీ. మా కారు గుర్తే గెలుతుంది. కారు గుర్తు మర్చిపోవద్దు, చెయ్యి గుర్తు కోటేయొద్దు. ఎందుకంటే 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో ఏం చేసినావు? వేస్ట్ బస్సు పెట్టినావు. వేస్ట్ బస్సు కొట్టుకుంటారు ఆడోళ్ళు. ఏమమ్మా ఏడికి పోతున్నావు? పువ్వులు గుచ్చుకుంటా అంటే ఈడెక్కి బస్ స్టాప్ కాడ దిగుతా అంటుంది. బ్రష్ వేసుకొని పోతున్నావు. ఏడికమ్మంటే అడిగి పోయి పనులు కొని వచ్చి ముఖం కడుక్కుంటా అంటుంది. గిన్నెలో పువ్వు వేసి పిల్లకి తినిపిస్తుంది. ఎందుకంటే నా కొడుకు ఎడతాడు, ఓ తినిపించుకుంటే బస్సులో కూర్చున్నా. ఆ బస్సు పెడతావు. రైతులు నాగం చెప్తున్నావు, మహిళ నాగం చెప్తున్నావు. అవును, మాకు 2500 ఇస్తారని కదా రేవంత్ అన్న. 2500 2500 ఇస్తారని మహిళలకు 4,5 కోట్ల మందికి. ఇప్పుడు నువ్వు గెలిచి 22 ఏళ్ళు, 22 ఏళ్లకు మాకు 55,000 అయినాయి. మహిళలకు 52,000 అయినాయి. మేము లెక్కేసిన 55,000. మా మహిళకు 55,000. తుల బంగారం ఇచ్చి కొట్లాడు. మీకు ముఖం లేదు కాంగ్రెస్ వాళ్ళకు. అవును, మేము ఓటేయలే. తెల్ల రాసే కాటు నువ్వు చీరలు ఇవ్వవా? మీ చీరలు ఎడవన్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీ ఆడోళ్ళు, మీ మగోళ్ళు, మీ లీడర్లు. అంతా శుద్ధ వేస్ట్. మీరు గెలిచి వేస్ట్. అయితే ఇంకొక ఆమె ఏమంటుంది? మేము ఇస్తున్నాం చీరలు అని. సుజాత అన్నది చీరలే. చీరలు బతుకమ్మ చీరలు. మా కేసీఆర్ ఉన్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. మహిళలు కావాలిండు. ఇలా కేసీఆర్ కిట్టు మాకు ఇచ్చిండు. రైతు బంధువు అన్ని ఇచ్చిండు మాకు. ఏమి ఇచ్చిండబ్బా? రేవంత్ అన్న ఏం చేసిండు? 22 నెలలు గెలిచి కూడా వేస్ట్. వాళ్ళు మళ్ళీ గెలవరు. ఇప్పుడు ఈమె గెలుస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఆమె మేడాన్ని గెలిపిస్తున్నాం. మళ్ళీ వచ్చే 2 ఏళ్ళలో కూడా మా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి మేమే గెలుస్తాం అన్నమాట. అధికారం వల్ల మీరు ఉన్నారు కానీ మీరు పని చేయలే, మీరు పనులు చేయలే. మిమ్మల్ని అందరు చీ అని ఐటా పెడితే ఇల్లు కూల కొట్టి రోడ్డు మీద ఎత్తి ప్రజల. నువ్వేం చేసినావయ్యా? ఆడపోతివి. అక్కడ పోయి ఒక 200-300 గజాల జాగా కబ్జా పెడతానంటే అక్కడ విద్యార్థులు ముంగడబడి జాగా కాపాడుకోరు. అది కాపాడుకోరు. మొత్తం కూల కొట్టినావు, ఐటా పేడు పెట్టినావు, రైతులను ఆగం చేసినావు. రైతులు చచ్చిపోతుర్రు, ఊరియా సంచులకు ఆగమవుతుర్రు, లైన్ కడుతుర్రు మా రైతులు. ఎక్కడ చూసినా తెలంగాణ ఆగం చేసిరంటే రేవంత్ రెడ్డి గెలిచి. మహిళల్ని కోటీశ్వరాలను చేస్తున్న ప్రణాళికలో ముందుకెళ్తున్న వాళ్ళకి బస్సులు అలా 100 కోటీశ్వరులు చేస్తాడు. 100 మందిని చేస్తాడట కోటీశ్వరుడు. 100 మందికి చేస్తాడట. 100 మందికి చేస్తావు కోటీశ్వరుడా? ఒక్కొక్క కోటి ఇస్తావా? ఒక్కొక్క కోటి ఇచ్చి 100 మందిని చేస్తావు. నువ్వు గెలుతావా? మళ్ళా నువ్వు గెలుతావా? కాంగ్రెస్ పాలన గెలవదు అయ్యా, గెలవదు. మేమే గెలుతాం. టీఆర్ఎస్ గెలుతుంది. మా ఎమ్మెల్యే మేడం గెలుస్తుంది. ఆమెను గెలిపిస్తాం, కష్టపడతాం. వచ్చే 2 ఏళ్ళలో కూడా గెలిచేది కేసీఆరే. కేసీఆర్ పాలన వస్తుంది, కేటీఆర్ పాలన వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.